నెక్లెస్ రోడ్లో ఇవాళ యానిమల్ లవర్స్ అందరూ రోడ్లపైకి వచ్చారు. ఢిల్లీలో వీధి కుక్కల పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి దాదాపుగా జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు పెద్ద సంఖ్యలో వీళ్ళందరూ యానిమల్ లవర్స్, డాగ్ లవర్స్ వీళ్ళందరూ కూడా వీధి కుక్కలకు, దాని తర్వాత కుక్కలను రక్షించాలి, కుక్కలు కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా జీవించేటువంటి హక్కు ఉంది అనేటువంటి అంశం పైన ప్రధానంగా నిరసన తెలుపుతున్నారు. వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి చిన్న ప్లకార్డ్ మనకు కనబడుతుంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, ఇంత పెద్ద సంఖ్యలో వీధి కుక్కల లవర్స్ అనుకోవచ్చు, యానిమల్ లవర్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఈ నిరసన వల్ల ఏం చెప్పదలుచుకున్నారు దేశవ్యాప్తంగా కానీ ఇటీవల వచ్చినటువంటి తీర్పు నిరసనగా? మనం ముఖ్యంగా ఇది దీని ప్రాముఖ్యత అన్ని ఫీల్డ్స్లోని, అన్ని ఏరియాస్లోని అప్లై అవుతుంది. దీని తర్వాత ఈ ప్లాకార్డ్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ మన ధర్మం ఏంటి? అందరూ మనం ఒకటే, మనుషులం కాదు, హిందువులు ముస్లిం మన మనుషులు కాదు, జంతువులు కూడాను, అన్ని ప్రాణులు ఎర్త్ ఏంటి యూనివర్స్ తాలూకా. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మిగతా పోతాయి. న్యూట్రల్ చేస్తాము, వాటిని వ్యాక్సినేట్ చేస్తాము, రిలీజ్ చేస్తాము, అండ్ దే ఆర్ సేఫ్ ఆన్ ద స్ట్రీట్స్. వీధుల్లోని కుక్కలు ఉంటే వాళ్ళే కరిచివు, ప్రవోక్ చేసినంత వరకు కరవు. తిండి తినిపించకపోతే వాళ్ళు హంట్ చేయలేరు. మనం వాళ్ళని ఆ ఎబిలిటీ తీసుకున్నాం వాళ్ళది, జంగల్ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టిస్తాము. వాళ్ళు హంట్ చేయలేరు, వాళ్ళకి మనం ఇవ్వాలి ఫుడ్. ఇవ్వకపోతే కరుస్తాయి, ప్రవోక్ చేస్తే కరుస్తాయి. రాళ్ళు కర్రలతోటి కొడితే కరుస్తున్నాయని మనం కరిచిన వీడియోస్ చూపిస్తున్నాం. కరిచిన తర్వాత హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళకి పుండులు చూపిస్తున్నాం. దాని మీద ఫోకస్ చేసి ఇట్స్ సో డిస్టర్బింగ్. ఎస్, బట్ దాని ముందేమైంది? సంవత్సరం నుంచి మనం వాటిని ఇది చేసాము, హర్ట్ చేసాము. ఇప్పుడు కరిచింది చూపిస్తున్నారు, హర్ట్ చేసింది చూపించట్లేదు. సో దాట్స్ వై వీఆర్ హియర్, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళు మనని ఊరికనే కరరు, మీరు రీలొకేట్ చేయొద్దు అని. ఇప్పుడు 2 డైమెన్షన్స్ గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎక్కడైతే తీసుకెళ్తారో అక్కడ నుంచే స్టెరిలైజ్ చేసి 1 వీక్ తర్వాత మళ్ళీ అదే సేమ్ ప్లేస్లో వదలాలి, రీలొకేషన్ చేయొద్దు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 2 వాయిస్లు వినబడుతున్నాయి. మా పిల్లల్ని కరుస్తాయి, మా పిల్లల్ని చంపుతాయి, కానీ ఇప్పుడు చాలామంది అట్లా వాళ్ళని అటువైపు చూడట్లేదు, ఇంకో వేరే డైమెన్షన్ మాత్రమే చూస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ పిల్లకి కాదు కదా. ప్రతి ఇలాంటి ప్రతి వాయిస్కి ఒకటే రీజన్, భయం. బుర్రలో ఉందో, పుట్టించారో, అది పెరిగిందో, కానీ ఆ భయం వల్ల ఆ వాయిస్ వస్తుంది. మిగతాదంతా కైండ్నెస్. ఈ వరల్డ్ అంతాను the world runs on love and kindness. That's all. Okay, now I think ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. What do you want to say? You have bring a small dog with you, puppy. I want to say that I don't think this is right, and that the dogs here should be free. They should be able to have the world as much as we can have the world. See, if we can't feed them, at least let them be, okay? We can vaccinate them. They're not really causing a problem. And when the Prime Minister said that he killed a lot of dogs and buried it, that broke my heart. Because I don't think that's right, and I don't think what he's doing is right. All animals in the world should be equal, even us. So I think we should feed dogs, and I think dogs should have equal rights. And yeah. ప్రైమ్ మినిస్టర్ కిల్ ద డాగ్స్ అని కాదు, బెంగళూరులో ఒక ఎమ్మెల్యే అనుకుంటా చెప్పారు. సో దట్స్ నాట్ అ థింగ్ టు బి ప్రౌడ్ అబౌట్ అండ్ అనౌన్స్ ప్రౌడ్లీ. ఓకే, ఇందాక మీరు ఏదో క్వశ్చన్ అడిగారు. ఏం అడిగారు క్వశ్చన్? చాలా మంది భయపడుతున్నారు కదా, చిన్న వాళ్ళ పిల్లల్ని కుక్కలు చంపుతున్నాయి, కానీ మిగతా వాళ్ళు మాత్రం కుక్కలని కాపాడాలి అని రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకుంటున్నారు. వాళ్ళ పిల్లని కాదు కదా కరిచేది, వాళ్ళ పిల్లకి కాదు కదా ఎఫెక్ట్ అయ్యేది, మా పిల్లలకు కదా అనేది చాలా మంది క్వశ్చన్ రైజ్ చేస్తారు. మాకు కూడా పిల్లలు ఉన్నారండి, మీరు చూడగలరు, పిల్లలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, పిల్లలు, ముసలాళ్ళు అందరూ ఉన్నారు ఈ గ్రూప్లో. ఆల్ ఓవర్ ఇండియా యానిమల్ వెల్ఫేర్, యానిమల్ లవర్స్ ఉన్నారు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు, అన్ని ధర్మాల వాళ్ళు ఉన్నారు. ఓకే, ఒక డాగ్ బయట జరిగింది అంటే దానికి 10 డాగ్ లాయల్టీ యొక్క లాయల్టీ, విశ్వాసం యొక్క స్టోరీస్ ఉంటాయి. 100 మనుషులు వాటి మీద ఎలా ప్రవర్తించారు అనే దాని స్టోరీస్ ఉంటాయి. కొట్టడాలు అనవసరంగా, ఆ భయానికి ఎవరైనా భయము, ఆకలి, ఓకే, దాంతోనే అవి కూడా అలా బిహేవ్ చేస్తాయి. సో ఫీడర్స్ని మీరు హెరాస్ చేయకండి, చాలా ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఇక్కడ. ఫీడర్స్ మీ పని కూడా వాళ్ళు చేస్తున్నారు. కడుపులో అవి హాయిగా ఉంటాయి, అవి కామ్గా ఉంటాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అందరూ ఫ్రెండ్లీ. ఒక్క బిస్కెట్ ఇచ్చి చూడండి, ఎంత విశ్వాసం చూపిస్తాయి, ప్రాణం పెడతాయి అవి.
ఎప్పుడైనా ట్రై చేశారా? ఎవరైతే హేట్ చేస్తారో అది నా మనవి. జస్ట్ ట్రై టు గివ్ దెమ్ అ పీస్ ఆఫ్ బ్రెడ్ ఆర్ బిస్కెట్. మీరు డాగ్ లవర్స్గా మీరు బిస్కెట్లు వేయాలంటున్నారు. ఇటీవల అంటే ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ అంబర్పేటలో ఒక వీధి కుక్క బాలుని కరిస్తే చనిపోయిండు. దాని తర్వాత హైదరాబాద్ మేయర్ లాంటి వ్యక్తి మీరు అట్లా వేయొద్దు, ఒకవేళ వేస్తే అవి అక్కడే మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎక్స్పెక్ట్ చేస్తాయి, ఆ రోజు ఫుడ్ వేయకపోతే అవి కరుస్తాయి అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అవి ఎక్స్పెక్ట్ చేయవు సార్. అవి వాటికి బాగా తెలుసు ఎవరు పెడతారు, ఎవరు కైండ్ పీపుల్, ఎవరు కాదు అనేది వాటికి బాగా తెలుసు. అవి మాకు రెస్పాండ్ అయినట్టు అందరికీ రెస్పాండ్ కావు. అవి వాటి భయంలో అవి ఉంటాయి, వాటి జాగ్రత్తల్లో అవి ఉంటాయి. ఓకే, ఒక పిల్లాడిని అది కలిసిందంటే అది చాలా బాధాకరమైన విషయమే. మేము కూడా మమ్మల్ని కరవాలనుకో, మా పిల్లల్ని కరవాలనుకో, అందరికీ భయం ఉంటుంది. కానీ చాలా అపోహలు ఉన్నాయి మనుషుల్లో. ఎందుకో ఆ భయం పేరెంట్సే కూర్చోబెడతారు పిల్లల దీనిలో. దాంతో వాళ్ళు ముందే భయపడిపోయి వాటిని కొట్టి వాటిని ప్రేరేపిస్తారు. అందుకు ఎక్కడో అక్కడ జరగచ్చు. కానీ చాలా మటుకి మేము కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం. ఎంతో మంది పిల్లలు హాయిగా ఆడుకుంటారు దాని చుట్టూ. మీరు రోడ్డు కుక్క కోసం రోడ్డు మీదకి వచ్చినారు. మీ దగ్గర మీరు డాగ్ లవర్ అండ్ కుక్కని పెంచుకుంటారా, లేకపోతే స్ట్రీట్ డాగ్ని మీరు అడాప్ట్ చేసుకున్నారా? నా దగ్గర స్ట్రే డాగ్ కూడా ఉంది. నేను రెండుటిని అడాప్ట్ చేసుకున్నాను. ఒకటి బీగిల్, అది తెలియక నేను అడాప్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను అందరికీ. మన ఇండియాలో ఇన్ని డాగ్స్ నీడ్లో ఉన్నాయి. మీరు అడాప్ట్ చేయాలి అనుకుంటే ఒక స్ట్రే డాగ్ని అడాప్ట్ చేసుకోండి, ఇండియన్ అడాప్ట్ చేసుకోండి. అవి కూడా చాలా ముద్దుగా ఉంటాయి. అవి కూడా చాలా షార్ప్, ప్లస్ హెల్త్ వాటికి బాగుంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావు. సో ప్లీజ్ కన్సిడర్ దట్. ఓకే, సో ఇంకా చాలామంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్ట్రీట్ డాగ్స్ని కాపాడండి అనేది వాళ్ళు బ్యానర్ పట్టుకొని ప్లకార్డులు పట్టుకొని వస్తున్నారు. మేడం, ఇప్పుడు ఇన్ని లక్షల డాగ్స్ यहाँ पे ग्रेटर हैदराबाद में ऑलमोस्ट 7.5 लाख स्ट्रीट डॉग्स है बोल के GHMC वाले अनाउंस करे. वो लोग आज से अडॉप्ट डॉग बोल के, अडॉप्ट स्ट्रीट डॉग बोल के कैंपेन स्टार्ट कर रहे हैं. और एक तरफ सुप्रीम कोर्ट से ऐसा डिसीजन. व्हाट डू यू वांट टू से? सो आई वुड से कि देर आर 2 एस्पेक्ट्स टू स्ट्रीट डॉग्स. एक तो ब्रीडिंग भी स्टॉप करने का, सो दैट लोग अडॉप्ट करें स्ट्रीट डॉग्स को. अगर ब्रीड डॉग्स रहेंगे तो वो स्ट्रीट डॉग्स को नहीं अडॉप्ट करते. स्ट्रीट डॉग्स आर इक्वली एज गुड एज ब्रीड डॉग्स. दूसरी बात, हम 2 चीज़, हम फीडर्स पूरा जो हमारा ग्रुप है, जो लोकल्स काम करते हैं, जो यहाँ आए हुए हैं, वो 2 काम करते हैं. एक तो स्ट्रीट डॉग्स को खाना खिलाते हैं. बिना खाना खिलाए कुत्ता को पकड़ नहीं सकते. आप म्यूनिसिपैलिटी देख रहे हैं, नहीं पकड़ पा रहे, भाग रहे हैं. एक कुत्ता पकड़ता 20 से, हम लोग हेल्प करते वो पकड़ने में. पकड़ के म्यूनिसिपल कंपाउंड जाता, वहाँ पर उसका ARV होता है, एंटी रेबीज वैक्सीन होता, और ABC एनिमल बर्थ कंट्रोल होता. बाद में कुत्ता को उधर ही छोड़ते. वहाँ छोड़ देंगे तो वो दूसरा कुत्ता को आने नहीं देता. तो पॉपुलेशन कम, सेफ डॉग्स. दिस इज़ द ओनली वे फॉरवर्ड. अगर आप फीडर्स को और लोकल पब्लिक को इन्वॉल्व नहीं करोगे तो पकड़ के ले जाने से 10 कुत्ते और आएंगे, वो वैक्सीनेट नहीं होंगे, और फिर आपको रेबीज ज़्यादा बढ़ जाएगा. सो देयर इज़ नो अदर सोल्यूशन. यू हैव टू इंक्लूड द पब्लिक, यू हैव टू इंक्लूड द फीडर्स, and ABC and ARV is the way to go. ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫైనలీ ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇంతమంది వచ్చినారు అండ్ ఇప్పటికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత చాలామంది విజ్ఞప్తులు చేశారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కే. దీనిపైన పునరాలోచించాలి, డాగ్ లవర్స్ చాలా ఉన్నారు, కేవలం మనుషులు మాత్రమే బతకడానికి లేదు, కుక్కలు కూడా బతికే హక్కు ఉందని ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారు. దీనిపైన ఏమన్నా కొత్త తీర్పు వస్తుందని భావిస్తున్నారా? ఓకే, ప్రైమరీగా మేము ఈరోజు ఈ సైలెంట్ మార్చ్ చేయడానికి రీజను హైదరాబాద్లో జరుగుతున్న యానిమల్ అట్రాసిటీ, యానిమల్ హెరాస్మెంట్. యానిమల్స్కి ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, ఫుడ్ పెట్టనివ్వకుండా తరిమేస్తున్నారు. అది మా ప్రైమరీ ఇంటెన్షన్ ఆఫ్ దిస్. సెకండ్ది టు సపోర్ట్ ఢిల్లీ NCR డాగ్స్. అది సుప్రీంకోర్టు తీర్పు అంటారా, అది అన్ఫార్చునేట్, మన దౌర్భాగ్యం. సుప్రీంకోర్టుకి రెస్పెక్ట్ ఇస్తాం, జడ్జిమెంట్ తీర్పుకి రెస్పెక్ట్ ఇస్తాం. మా రిక్వెస్ట్ ఒకటే సుప్రీంకోర్టు జడ్జి గారికి, ఆ 3 సభ్య బెంచ్ ఏదైతే ఉందో ఇప్పుడు, వాళ్ళు దయచేసి రివ్యూ చేసేసి, దయచేసి మీరు ఇంతకుముందు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని దయచేసి వెనక్కి తీసుకోండి. ఈ భూమి క్రియేట్ చేయబడింది, భగవంతుడు క్రియేట్ చేసింది అన్ని క్రియేచర్స్ కోసం. మనం మనుషులు అనేది ఒక్క క్రియేచర్ మాత్రమే. కొన్ని కోట్ల క్రియేచర్స్, కొన్ని కోట్ల జంతువులు ఉన్నాయి. వీటన్నిటి కోసం భగవంతుడు క్రియేట్ చేశాడు. అది మనం మర్చిపోయి ఆల్రెడీ నానా రకాల పాపాలు చేసి, పాపాలు అవన్నీ మనం కట్టుకుంటే
భగవంతుడు ఆల్రెడీ ఒకసారి కోవిడ్-19 అని చెప్పేసి విధ్వంసం సృష్టి చేసేసి అందరికి బుద్ధి వచ్చేలా చేశాడు. అయినా 1 or 2 years వరకు ఆ బుద్ధి బాగానే ఉంది. దాని తర్వాత స్టార్ట్ చేశారు మళ్ళీ అస్సలు బుద్ధి చూపించడం. మనుషులు ప్రతి జంతువుని చులకనగా తీసుకొని దాన్ని వాడుకొని దాన్ని యూజ్ చేసేసుకొని విధ్వంసం చేస్తున్నారు. వాటికి ఫుడ్ పెట్టకుండా చేస్తున్నారు. దయచేసి ఈ హైదరాబాదు తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళకే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో దయచేసి వాళ్ళకి చెప్తున్నాను, మన దేశంలో చట్టాలు చాలా సీరియస్గా కఠినంగా ఉన్నాయి. యానిమల్స్ గురించి యానిమల్స్కి రైట్స్ ఉన్నాయి. దయచేసి ఆ యానిమల్ రైట్స్ ఏంటో మీ గూగుల్లో కొట్టినా సరే చదువుకోండి, లేకపోతే మీకు ఆల్రెడీ తెలియకపోతే ఎడ్యుకేట్ అవ్వండి. ఇప్పుడు యానిమల్స్కి ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో వాళ్ళకి ఫుడ్ పెట్టొద్దు, ఇక్కడ పెట్టొద్దు, మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని పెట్టండి అని చెప్తున్నారో అది క్రైమ్. అలా చెప్పడానికి లేదు. ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో వాళ్ళని ఇంకా మీరు ఎంకరేజ్ చేయాలి, లేదా వీలైతే మీరు పెట్టండి. మీరు పెడితే మీకు కూడా ఫ్రెండ్స్ అయిపోతాయి. డాగ్స్ వస్తున్నాయి వాళ్ళు చెప్తున్నారు ఇవాళ నుంచి అదే అడాప్ట్ చేసుకోండి స్ట్రీట్ డాగ్ని అనేది కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నారు. సో బయట పెట్టే బదులు మీ ఇంటికి తీసుకెళ్ళి పెడితే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? రోడ్ల మీద వీధి కుక్కల సంఖ్య తగ్గుతుంది, మీరు వాటిని ఎంత బయట ప్రేమగా చూసుకుంటున్నారో అదేదో ఇంట్లోనే చూసుకోండి కదా అంటున్నారు. అది రాంగ్ స్టేట్మెంట్. అడాప్ట్ చేసుకోవడం ఇప్పుడు ఫారెన్ బ్రీడ్స్ ఉన్నాయి, చాలా రకాల బ్రీడర్స్ ఉన్నారు, బ్రీడ్ చేసేసి వాళ్ళు అమ్మేస్తున్నారు. అవి స్టాప్ చేసి ఆ బ్రీడ్ చేసిన డాగ్స్ని కొనడం ఆపేసేసి ఏవైతే మన ఇండి స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో వాటిని చిన్నప్పటి నుంచే పప్పీస్ స్టేజ్ నుంచే అడాప్ట్ చేసేసుకొని ఇంట్లో పెట్టుకోమని చెప్తున్నాం. కానీ ఆ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్కి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్లో ఆల్రెడీ పెద్ద ఉన్న డాగ్స్ని తీసుకొని అక్కడ ఫుడ్ పెడుతుంటే డైలీ మీరు తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టడం అనేది క్రైమ్. అది పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎవరైనా సరే యానిమల్ ఫీడరు పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. అది క్రైమ్. మనకి క్లియర్గా మన చట్టంలో ఉంది. అది ఫీడర్స్ని హెరాస్ చేయొద్దు, యానిమల్స్ని కొట్టొద్దు, ఇంక్లూడింగ్ డాగ్స్ కొట్టొద్దు. కొట్టినా ప్రాబ్లమే. పాయిజన్ పెట్టి వాటిని చంపేస్తే జైలుకి వెళ్ళిపోతారు. ఇవన్నీ తెలియక జనాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా చేస్తున్నారు. నంబర్ 1 మేము ఇదంతా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు యోగా స్టూడియోస్లో కానీ ఇండీ పప్పీస్ని మీరు అడాప్ట్ చేసుకోండి, మిగతా ఫారెన్ బ్రీడ్స్ని మీరు కొనొద్దు. అది కొంటే ఏమవుతుందంటే ఫారెన్ బ్రీడ్స్ని ఆ ఫారెన్ ఫిమేల్ డాగ్ని తీసుకొచ్చేసేసి ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ అయినా దాన్ని బ్రీడ్ చేపించేసేసి ఇంకా ఆ ఫిమేల్ డాగ్ బ్రీడింగ్కి పనికిరాదని చెప్పేసి రోడ్డు మీద అబాండన్ చేసేస్తున్నారు, రోడ్డు మీద వదిలేస్తున్నారు. పాపం దానికి ఫుడ్ ఎలాగా, దానికి బ్రతకడం ఎలా తెలియదు. ఇన్ని రోజులు ఆ బ్రీడింగ్ సెంటర్లో వీళ్ళు ఫుడ్ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఫుడ్ ఎలా సంపాదించుకోవాలో తెలియదు. ఎంత ఘోరంగా చేస్తున్నారంటే అవన్నీ స్టాప్ చేయడానికి మా ముందు మేము కృషి చేస్తున్నాం. దాని తర్వాత యానిమల్ ఫీడర్స్ని స్టాప్ చేయకూడదు. యానిమల్స్కి ఫుడ్ పెడుతున్నప్పుడు వాళ్ళని పెట్టనివ్వాలి. ప్రతి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో మన రూల్స్ ఏమి చెప్తున్నాయంటే ప్రతి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఒక కమిటీ ఫామ్ చేసేసి ఒక పర్టికులర్ కార్నర్లో ఎక్కడైతే ఎక్కువ మన మనుషులు తిరగకుండా ఉంటారో, చిన్నపిల్లలు కానీ ముసలోళ్ళు కానీ లేకపోతే ఎక్కువ మూమెంట్ లేకుండా ఉంటుందో వాళ్ళు ఆ పాయింట్ చూపించేసేసి అక్కడ వాటర్ బౌల్స్ పెట్టేసేసి ఇదిగో ఫుడ్ ఏదో ఇక్కడ ఈ కార్నర్లో పెట్టుకోండి, వాటర్ అక్కడే ఉన్నాయి, అలా చేయాలి. అలా చేస్తే పుణ్యం వస్తుంది. మన భారతదేశంలో పుట్టాం, ఇది పుణ్య భూమి. ఇది ఈ భూమిలో పుట్టి ఎంత పాపం మూటగట్టుకుంటున్నాం అంటే మనం అంత పాపం మూటగట్టుకుంటున్నాం. ఇంకా నంబర్ ఆఫ్ డాగ్స్ అంటారా, ఇంత జనాభా పెరిగిపోయింది, డాగ్స్ వాళ్ళ వెంట పడుతున్నాయి వీళ్ళ వెంట పడుతున్నాయి అంటారా? దానికి ప్రాపర్ ప్లాన్ ఉంది. ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకొని మనం 5 years కానీ 10 years కానీ స్టెరిలైజేషన్ చేయించాలి. ఇప్పుడు గవర్నమెంట్ కన్నా కూడా చెప్పాలంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కన్నా కూడా ఈ థ్యాంక్స్ టు యానిమల్ ఫీడర్స్ వీళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ శాలరీస్తో వాళ్ళ బిజినెస్తో సంపాదించుకున్న డబ్బులతో వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకొని ఆ డాగ్స్ని ప్రైవేట్ క్లినిక్స్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు స్టెరిలైజేషన్ చేయించుకొని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చుకొని అదే ప్లేస్లో పెట్టుకొని మళ్ళీ ఫుడ్ పెడుతున్నారు. వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్, వీళ్ళు గ్రేట్. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. 100 dogsకి స్టెరిలైజేషన్ చేయించడం, తీసుకొని వెళ్ళేసి 1000 dogs అని రాసేయడం, అండ్ దెన్ ఇట్స్ ఎ బిగ్ స్కామ్. మొత్తం కంప్లీట్గా ఆ అకౌంట్స్ మొత్తం ఆడిట్ జరగాలి. ఇప్పుడు మీరు స్టెరిలైజ్ అంటున్నారు, ప్రెగ్నెంట్ ఉన్న కుక్కలకి స్టెరిలైజ్ ఆల్రెడీ ఎట్లయినా చేయలేము, హెల్త్ బాగాలేని కుక్కలకి స్టెరిలైజ్ చేయలేము. కరెక్ట్. ఒకసారి చేసిన వాటిలో ఉన్నటువంటి ఆ యాంగ్రీ అవన్నీ కూడా తగ్గిపోతాయి అంటారు. బట్ స్టిల్ ఆ కుక్క కాటు కేసులు అనేవి పెరిగిపోతున్నాయి. మీరు చెప్తున్నటువంటి అంశం మీదనే మళ్ళీ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. రైట్, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఏ డాగ్కి దానికి ఇంక వేరే పని పాట ఏం లేదా, మనుషులు కరవమే పనా? ఇప్పుడు మనం మనుషులు ఉన్నాం, మన పని మనం చూసుకుంటాం. అలాగే ప్రతి యానిమల్ దాని పని అది చూసుకుంటుంది. మనం వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేస్తే
అప్పుడు అది అటాక్ చేస్తుంది. ఎందుకు అటాక్ చేస్తుంది? భగవంతుడు దానికి ఒక ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. వీడెవడో నాకు హామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అందుకని అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఒక డాగ్ అక్కడ పడుకుంది, నా దారి నేను వెళ్ళిపోతున్నాను, ఏం చేయదు అది. వీడు ఒక రాయి తీసుకోనో కర్ర తీసుకోనో ఒకసారి కొట్టాడు అనుకోండి, నెక్స్ట్ టైం వాడిని చూసి ఛాన్స్ చూసి వేసేస్తుంది. ఎందుకంటే అది రివెంజ్. పగ తీర్చుకోవడం అనేది ఒక మనుషులకే కాదు, ప్రతి యానిమల్లో అది ఉంటుంది, పగ తీర్చుకోవడం కూడా. సో అందుకు అవి కరుస్తాయి. సో కరకుండాలంటే ఏం చేయాలి? మన దగ్గర సింపుల్ సొల్యూషన్. ఇంటి దగ్గర 10 డాగ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్, ఓకే అవి కరుస్తాయని భయం ఉంది, ఓకే ఒక్క బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు, ఒక్క బిస్కెట్ ప్యాకెట్, ఒక్కరోజు బిస్కెట్ ఆఫర్ చేయి, నెక్స్ట్ డే నుంచి అది దాన్ని తోక ఆడించుకుంటూ ఎంత లవ్లీగా మీ దగ్గరకు వస్తుందంటే అంత లవ్లీగా మీ దగ్గరకు వస్తుంది. సింపుల్ సొల్యూషన్. దీనికి అరిచి గీ పెట్టి రోడ్ల మీదకి వచ్చేసేసి బట్టలు చింపుకొని ఇవన్నీ చేయాల్సిన పని లేదు. హ్యాపీ, అది వాళ్ళు హ్యాపీ, మనమే హ్యాపీ, ప్రశాంతంగా ఉండొచ్చు. సో ఇది వీధి కుక్కలు. రెండు క్వశ్చన్స్ అడిగారు కదా. ఒకటి, ఎందుకు మా పిల్లల్ని కరుస్తుంది అని అంటున్నారు, ఎందుకు మా పిల్లల్ని కరవట్లేదు? ఆ క్వశ్చన్కి వాళ్ళకి సమాధానం చెప్పండి. ఎందుకంటే మేము మా పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఇట్లా చెయ్యకండి, అట్లా కొట్టకండి, అది అన్నీ చేస్తున్నాం. అట్లా మీరు ఎడ్యుకేట్ చేయాలి, వేరే సొల్యూషనే లేదు దానికి. మళ్ళీ సార్ అన్నట్టు ఒక 2 days 3 days బిస్కెట్ వేసారంటే తర్వాత అస్సలు కరవదు అది. తర్వాత మీరు వేయకుండా పోయినా కూడా అవసరం లేదు, 2-3 days మాత్రం వేయమని చెప్తున్నాం. సెకండ్ క్వశ్చన్ ఏమన్నారు అంటే, మీరు ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకోమని చెప్తున్నారు. నేను మా ఇంట్లో 100 dogs పెట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నా, అయినా మా నైబర్స్ ఎవరు ఏం అనకూడదు, దానికి మీరు సొల్యూషన్ ఇస్తారని చెప్పండి. మేమందరూ 100 dogs తీసుకొని మన ఇంట్లో పెట్టుకుంటాం. అది రెండే సొల్యూషన్. మీరు అడిగిన క్వశ్చన్కి 2 సమాధానం. సో యానిమల్ లవర్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చారు. వీధి జంతువులు చిన్న చిన్న కుక్కల్ని తీసుకొని వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వీధి కుక్కలకు కూడా బతికే హక్కు ఉంది, వాటికి కూడా స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది యానిమల్ లవర్స్ ఇంకా వస్తున్నారు. ఎస్ మ్యామ్, వాట్ యు వాంట్ టు సే? I run a shelter named Upakriti at Madhapur, and I wanted to tell, we get lots of complaints. Injured dogs coming, and abandoned dogs tied to trees, hitting. The puppies are burnt, and the puppies are thrown in the water. They are packed in the bag and thrown on the road and in the water. So we rescue all the dogs and get it to our shelter, and we do the treatment. So you can't tell, whatever we all are doing, we are doing our best. So andaru vachi help cheyali, feeders ku andaru inta chestundru. Even government should come in the front and help everybody. So this is what, as a shelter lady, I want to tell all this. We do rescues, like everyone are doing. They tie on the tree, they throw hot water on the puppies, they hit the dogs. And what I didn't like was, you are going on a bike and a dog is sleeping quietly. You go and hit. You kick, the bike is going near that and they are hitting the dog over there. So of course they bite. Of course they bite. Of course they bite. I'm a feeder, and when I go, I feed in Banjara Hills, a lot of roads. I face a lot of harassment from a lot of people. They say, don't feed here, go and take it to your house. We can't take every dog to our house. Face harassment only because of feeding? Yes. I get chased by people on motorbikes and they say, don't feed here, for your entertainment you're feeding. But we have to, what about us? We have to face the consequences, you know. He's somewhere else, he's looking. Yeah. So, but I'm paying, we're all part of a group. We feed them on our own, with our own money, out of compassion. But we face a lot of hate. Very few people come up and thank us and encourage us. So we face, I can imagine what the Delhi people are facing now, the same harassment. We cannot betray man's best friend. You know, it's time for all of us to come together like we have now. We want to be all together. We want to be together to save. It started in Delhi. Slowly it will move to other cities. We don't want that. So that's why we are here, to make sure that the Delhi order is reversed. We don't want that to be. సో చూస్తున్నాం కదా, జంతు ప్రేమికులందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఢిల్లీలో వీధి కుక్కలన్నీ కూడా ఒక చోటి ఢిల్లీలో నుంచి రిమూవ్ చేయాలి. నేషనల్ క్యాపిటల్ రీజన్ ఎన్సీఆర్ నుంచి వీధి కుక్కలన్నీ కూడా తీసుకెళ్ళాలి అనేది సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ని మరోసారి ఆలోచించాలి. జంతు ప్రేమికులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతారు. ఓన్లీ ఢిల్లీలో స్టార్ట్ అయింది, దేశవ్యాప్తంగా కూడా ఇది పూర్తి స్థాయిలో ఈ నిర్ణయం పూర్తి స్థాయిలో అన్ని దేశాలు కూడా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీధి కుక్కలకు కూడా
కూడా బ్రతికేటువంటి స్వేచ్ఛ ఉంది, వాటిని కూడా బ్రతకనిద్దామనేది జంతు ప్రేమికులు ఇవాళ నెక్లెస్ రోడ్లో నిరసన తెలుపుతున్నారు. మరి దీనిపైన ఏ విధమైనటువంటి నిర్ణయాలు సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర దేశ ప్రభుత్వాలు తీసుకుంటాయనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ శ్రీనితో శ్రవణ్, బిగ్ టీవీ, నెక్లెస్ రోడ్ నుంచి.